నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకన్నా ఎమ్మెల్సీ కోదండరాం. గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు. వరంగల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించిన ప్రజాప్రతినిధులు. లక్సెట్టిపేటలో ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలీస్ అధికారులు. చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అదుపులోకి తీసుకున్న అంబర్పేట్ పోలీసులు. హైదరాబాద్ హైదర్గూడలోని తెలుగు అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కోదండరాం, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజల సమిష్టి పోరాటాల ఫలితంగా ఏర్పడిందన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకని ప్రశ్నించారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ తెలుగు అకాడమీ రాష్ట్ర ప్రభుత్వ సహాయకారంతో పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు పుస్తకాలను అందిస్తోందన్నారు. తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమాలతోటి తెలంగాణ 2014లో ఆవిర్భవించిన విషయం మీ అందరికీ తెలుసు. మిత్రులతో సంబంధం, అందరం కలిసి పనిచేసినటువంటి సాహిత్యము. ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడ హేమంత్ సహదేవరావు గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. వరంగల్ ఎంకే నాయుడు హోటల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు, అబ్జర్వర్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కేతూరి వెంకటేష్, షామీర్పేట్ రాజేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కార్యకర్త ఓటు హక్కు పరిరక్షణ కోసం పనిచేయాలని కొండ మురళీధర్రావు సూచించారు. ఇంటింటి స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పనిచేస్తే మా కర్ణాటక మొన్న అనుకున్నాడా మెంబర్ వేసినాం, కానీ అది మంచిది. పేదలకు సేవ చేసిన అవసరం అదే ముఖ్యం. నీ ఇష్టం వద్దంటే ఇంకోటి ఇస్తా అంటే గుర్తు పెట్టుకుంటా. మీరు అర్థం చేసుకోలేదు. మీరందరూ కూడా ఓపికతో చేయండి. మరి భోజనం కూడా ఇన్నే చేయండి. భోజనం అయిపోయే వరకు అయిపోతుంది. అంతా గెలిపిస్తుంటే నాకు వేరే పనే లేదు. పైసలు తెచ్చుడు, భూమాముడు గెలిపిస్తుంది. దయచేసి ఏ ఒక్కరు కూడా మరి టికెట్ ఎక్కువ వస్తే ఈసారి, ఎందుకంటే ఆర్గనైజేషన్ అట్లా చేస్తా, ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే మెజార్టీ తెచ్చిన, ఎందుకంటే నా ఆర్గనైజేషన్ ఉంటుంది. మీరు కూడా అట్లా పనిచేయండి. మళ్ళీ నేను పోగానే మీరు తెచ్చిపోవాలి. పోయాలని కూడా ఉన్నది. మరి ఇక్కడ మన ఎంకే గార్డెన్స్ అంటే లక్సెట్టిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్సెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని లక్సెట్టిపేట ఎస్ఐ సురేష్, దండేపల్లి ఎస్ఐ రాజవర్ధన్, జన్నారం ఎస్ఐ
ఉదయ్ కిరణ్ సంయుక్తంగా ప్రారంభించారు. సందర్భంగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్ఐలు పేర్కొన్నారు. సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చింతా అభినయ్ మాట్లాడుతూ ముగ్గురు ఎస్ఐలు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తూ మీడియా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంతోష్, ప్రశాంత్, తిరుపతి, ముస్తాఫా, రమేష్, మనోజ్, వినీత్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉన్నాం సార్. నేను ఆఫీస్ ఓపెన్ చేయడానికి మాకు ఒక చిన్న కార్యాలయం నేను అక్కడక్కడ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా మీటింగ్ దగ్గర 52 సార్లు పెట్టుకుంటున్నటువంటి మీటింగ్స్ అనేది కండిషన్ జరిగిందో యాక్సిడెంట్ కావచ్చు, సూసైడ్ డెత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి టైంలో మేము కొద్దిగా నాగాలు తీసుకోవాల్సి వస్తుంది. డెడ్ బాడీ షిఫ్టింగ్ కావచ్చు, అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కావచ్చు, అట్లాంటి టైంలో కొంత డిలే జరుగుతుంది. ఫోన్స్ ఆన్సర్ చేయడం పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా అన్నిలో మార్చకండి. పోలీస్ స్టాఫ్ రిక్వెస్ట్ కూడా ఇస్తాను. పత్రికా విలేకరులు కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాను. అండ్ సార్ చెప్పినట్టుగా చివరిది యూనిటీ ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పత్రికా మిత్రులు ఎలక్ట్రికల్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అందరం కూడా ఈక్వల్, అలాంటి ఈక్వల్ అని చెప్పేసి ఎవరైనా అదర్ పార్టీ నుంచి అందరూ ఇంకో నుంచి ఎవరైనా అందరినీ కలిసికట్టుగా తీసుకొని. అంబర్పేట్ పోలీసులు 2 చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 32 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో చంపాపేటకు చెందిన కొవ్వాకుల మహేష్ అలియాస్ అలీకేఫ్ను అరెస్ట్ చేసి 12 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండో కేసులో చందు ఆదిత్యను టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ బృందం అంబర్పేట్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి 20 గ్రాములు కరిగించిన బంగారం, నేరానికి ఉపయోగించిన స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే నేరం జరగాలంటే కూడా సీసీ కెమెరా ఉంది అంటే అక్కడ నేరం చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. అరే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మనం ఏం చేయొద్దు, చేస్తే మనల్ని పట్టుకుంటారు పోలీసులు అనే ఒక భయంతో కూడా చాలా నేరాలు తగ్గుముఖం పట్టినాయి. సో అందుకే దయచేసి ప్రజలను కోరుకోవడం ఏంటంటే మీ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉండేటట్లు మీరు అరేంజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లాగే ఈ నేరస్తుడు కూడా, ఈ ముత్తిపోయిన చందు ఆదిత్య అనే వ్యక్తి ఈ స్నాచింగ్ ముషీరాబాద్ లో వెహికల్ థెఫ్ట్ చేసి ఆ వెహికల్ ద్వారా దాని మీద వచ్చేసి తీసుకుని ఆ వెహికల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇద్దరి ద్వారా ఈ ఇద్దరు నుంచి 2 చైన్లు రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఆదిత్య నుంచి కూడా వెహికల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రతి రోజు కూడా ఏ కాలనీకి వెళ్ళినా అక్కడ 10 మంది ఉంటే వాళ్ళతో కమ్యూనిటీ పోలీస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని అవేర్నెస్ డోర్ టు డోర్ కూడా, ఇప్పుడు బీసీలు పెట్టిన మొబైల్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పాంప్లెంట్లు ఇచ్చి వాళ్ళని బాగా అవేర్నెస్. వాస్తవానికి ఈసీపీ గారు వచ్చిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము సైబర్ క్రైమ్స్ మీద కూడా ప్రత్యేకంగా మేము క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. మీరు బహుశా చూస్తూనే ఉంటారు. డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద, ప్లస్ ఈ దొంగతనాల మీద ప్రత్యేకంగా అవగాహన ప్రజలకు చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీఈ 12(1)C నిబంధనల ప్రకారం ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ పాఠశాలలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తల్లిదండ్రులతో కలిసి వినతి పత్రం సమర్పించిన ఆయన యాక్టివిటీ రీజనింగ్ ఛార్జీల పేరుతో ఒక్క విద్యార్థి నుంచి సుమారు 8,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు ఇవ్వకుండా తరగతులకు అనుమతించడం లేదని, అక్రమ వసూలు రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడం కంపల్సరీ అని చెప్పలేదు, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అలా చెప్పమన్నారు. అది మీరు కట్టాలి, కట్టకూడదు అన్నది మీ ఇష్టం అన్నారు సార్. బట్ ఇప్పుడు బుక్స్కి వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ ఫీ 8,000 పే చేస్తేనే మీకు బుక్స్ ఇవ్వగలము, లేకపోతే పైన ఇవ్వద్దన్నారు అప్పుడే అని చెప్తున్నారు సార్. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం సార్. నమస్తే సార్, నా పేరు శ్రవంతి. మా బాబుకి ఆర్టీఈ 12(1)C ప్రకారం ఆదిత్య తక్ స్కూల్లో సీట్ వచ్చింది. అయితే సీట్ రాగానే మేము స్కూల్కి వెళ్తే మాకు అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. చాలా రోజులు తిప్పిన తర్వాత కంప్లైంట్ అయి పెడితే అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు, కానీ జూన్లో రండి అన్నారు. జూన్లో వెళ్తే మాకు బుక్స్, యూనిఫామ్ ఇవ్వడానికి ఇప్పుడు తర్వాత రండి అని మేము పోస్ట్పోన్ చేస్తాం. అసలు గేట్ బయట నుండి లోపలికి రాలేదు. కొంచెం మా ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేస్తారు.
మైక్రో ఫైనాన్స్లో భారీ ఆర్థిక మోసానికి గురైన మంగ్లీ కేసు విషయంలో ప్రభుత్వం సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలని మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన బాధితులు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసిన అంశం ఏంటంటే డబ్బులున్న వారికి ప్రతి ఒక్క విషయంలోని కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు. పోలీస్ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోతుంది. సో అదే విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిఐ రామకృష్ణ గారు, అదే విధంగా ఎస్ఐ కిషన్ చేసినటువంటి నిర్వాహకం మీరంతా చూశారు. వాళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోనే లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్ కి నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడంలోని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. అంటే ఆవిడ కేసుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా మీడియాలో ఏ విషయం కూడా బయటకు రాకుండా ఉండడం కోసం ఆవిడ మీడియా నోరు నొక్కడానికి కూడా అందరి మీద అంటే నోటీసులు పంపించడం, కేసు ఫైల్ చేయడం మీరు అందరూ చూశారు. అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ ఏముంది, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీడియా అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను డబ్బులు తీసుకోమని, లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడడం, అన్ని చేసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ నేను కేసు పెట్టడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అవడం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెట్టకపోతే ఇక్కడ అంతా తప్పు నాదని ఆవిడ కేసు పెట్టడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి మంగ్లీ గారి మీద ఎందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వీటి గురించి మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు? నేను పోలీసు వారిని సూటిగా ప్రశ్న చేస్తాను. తొర్రూరు మండలాన్ని గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపారు. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచి ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గంజాయి వినియోగం నిర్ధారణ అయితే కౌన్సిలింగ్ లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఆపరేషన్ తోటి ఇక్కడ డాట్స్ వస్తాయి. లైక్ మన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లయితే ఇన్స్టాంట్ గా తెలుసుకుంటారో అదే మోడల్ మనకి ఇక్కడ ఇన్స్టాంట్ గా తెలిసిపోతుంది. ఇది 100% మనకు అథెంటికేషన్ ఉంటుంది. దీంతో వాడు 100% తాగిండా లేదా. దీనివల్ల వాడు ప్రీవియస్ ఎప్పుడు అయినా కూడా రీసెంట్ లో అంటే లాస్ట్ 6 months వరకు ఎప్పుడు అయినా కూడా మనకు తెలిసిపోతా ఉంటుంది. కాబట్టి తొర్రూరు మండల ప్రజలకు తెలియజేయగా ఎవరు కూడా గాంజాయికి అలవాటు కాకండి. అలాంటిది గాంజాయి మీ దగ్గరలో కానీ ఎవరైనా తాగుతున్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మీ పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మరియు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మనకు మెయిన్గా ఈ తాగే వాళ్ళు కాదు, మన తొర్రూరు మండలానికి గాంజాయి సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ తాగే వాళ్ళకు మనం ఇక్కడ కౌన్సిలింగ్ చేసి మనకు కొద్దిగా లీడ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు రీసెంట్ గా కూడా మన ఒక డాగ్ స్క్వాడ్ తోటి కూడా మన జాగిలాలతో కూడా మనం రీసెంట్ గా కొన్ని ప్లేసెస్ చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు పాన్ షాప్లు వెహికల్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాం. గాంజా లాంటిది అమ్మినట్టయితే లేదా సప్లై చేస్తున్నట్టయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ గా ఈ కొన్ని ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో 193 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ 157, టెక్నికల్ 17, ట్రేడ్స్ మ్యాన్ 14, క్లర్క్ 1, ఎయిర్ ఫోర్స్ 4 మంది ఉన్నారు. విద్యార్థుల విజయానికి కఠినమైన పరీక్షలు, గ్రౌండ్ టెస్టులు, శారీరక మానసిక శిక్షణ కారణమని అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. శ్రద్ధతో లక్ష్యబద్ధంగా శిక్షణ అందించడంతో రాత మరియు శారీరక పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చాలా ఓపిక ఎక్కువ ఉండాలి. మనం ఓపికతోటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం జాబ్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. కొద్దిమంది ఓపిక లేకుండా, పేషెన్సీ లేకుండా ఒక నెగిటివ్ ఆలోచనతోటి ముందుకెళ్ళి వాళ్ళు అయ్యో నాకు జాబ్ వస్తుందో రాదో, ఈ అటెంప్ట్లో నేను ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయలేకపోయినా, ఈ ఎగ్జామ్లో నేను గ్రౌండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయినా, లెగ్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది, చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, సో దానివల్ల నాకు జాబ్ వస్తుందో రాదో అన్న ఒక డైలమాలో ఉంటారు చాలామంది. సో అలాంటి నెగిటివ్ థింగ్స్ అనేవి లేకుండా మీకు చెప్పే లెక్చరర్స్ కావచ్చు, పీటీస్ కావచ్చు, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. అడ్వైస్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతా అంటాం. సో నేను డిఫెన్స్ అకాడమీ మెంబర్స్ని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 4 మెంబర్స్ని జాబ్ సాధించి ఓవరాల్గా 190 ఉంది. ఇందులో ఆర్మీ జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఐ గుడ్ క్లాప్ బాయ్స్.
పటాన్ చెరువులో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. పటాన్ చెరువులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల నాయకులు కలిసి పటాన్ చెరువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను బుల్డోజర్తో కూల్చివేసి ప్రజా ఆస్తులు నాశనం చేస్తున్నారని కవిత విమర్శించారు. మరి తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్ చెరువులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ, పటాన్ చెరువులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్ చెరువు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినా అందరు రోడ్ మీద ముందుకు వెనకాలకు రావాలి. కొద్దిగా ప్లీజ్ అందరూ కాసేపట్లో అక్క ఒక 5 నిమిషాలలో అక్క. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఓ అక్బర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెంకయ్యపాలెంకు చెందిన వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ అధిక పనిభారంపై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఓల సమస్యలను పరిష్కరించాలని, అదనపు పనిభారం తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మొన్నటి దినము కర్నూలు జిల్లా వెంకయ్యపాలెం వీఆర్ఓ అయిన మహమ్మద్ హుస్సేన్ గారు పై అధికారుల ఒత్తిడి మరియు పని ఒత్తిడి భార కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున 8, 9, 10 తేదీల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పై స్థాయి నుంచి మాకు ఆదేశాలు అందాయి రాష్ట్ర అధ్యక్షుల మేరకు. అందువల్ల ఈరోజు 8వ తేదీ తహసీల్దార్ కార్యాలయం వద్ద, 9వ తేదీ తెలియజేయాలని పైనుంచి ఆదేశాలు అందినాయి. అందుకోసం మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది. కానీ రెవెన్యూ అధికారులు, పై అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి వీఆర్ఓలకి, సర్వేయర్లకి అందరికీ కూడా పని ఒత్తిడి తగ్గించి అందరి దగ్గర సరైన వర్క్ చేయించుకోవాలని ఈ విధంగా మేము సమగ్రంగా ప్రార్థిస్తున్నాం. కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ ఆయాలు, నైట్ వాచ్మెన్లు ఉమ్మడిగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్కూల్ నైట్ వాచ్మెన్లకు నెలకు 6,000 జీతం ఇచ్చి 6 నెలలు బకాయిలు పెడుతున్నారని, ఇది తీవ్ర ఇబ్బందికరమని సంఘ నాయకులు చంద్రముల్ల పద్మ, దువ్వ శేషబాబ్జీ తెలిపారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూ ఛార్జీలు 20కు పెంచాలని, గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో ఉపాధి తగ్గించే చర్యలు తీసుకోవద్దని వారు కోరారు. 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం చీపులు కానీ, ఫనాయిలు కానీ వాళ్ళ జీతంలోనే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తక్షణమే 4వ తరగతి ఉద్యోగులుగా వాళ్ళందరినీ గుర్తించాలి. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి. అలాగే నైట్ వాచ్మెన్లకి 5 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళకి తక్షణమే విడుదల చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్ వర్కర్స్ అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో చూసినా చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ మిడ్ డే మీల్ వర్కర్లందరినీ రోడ్లెక్కిస్తూ ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఈయన డ్వాక్రా ఆ ప్రైవేట్ వాళ్ళు వండే వంట కానీ, నాణ్యత కానీ, అదేమీ కూడా వీళ్ళు వండినట్టు ఒక వండుతారు, ఇస్తారు. అందుకని ఈ పరిస్థితిని విరమణించారు. కార్మికులు అందరికీ కూడా లేకుంటే కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 వీళ్ళని అంటే 4వ తరగతి పెంచాలి. గ్యాస్ సిలిండర్ని రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం భవన నిర్మాణ కార్మికులు గత వారం రోజులుగా ఇస్నాపూర్లోని యూనియన్ కార్యాలయం వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. సెంట్రింగ్ కార్మికుల నిరసనల్లో తమ సమస్యలను పక్కన పెట్టారని కార్మికులు ఆరోపించారు. స్క్వేర్ ఫీట్కు ప్రస్తుతం ఉన్న 300 వేతనాన్ని 450కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నేపథ్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నిరసనలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు బయలుదేరారు. వచ్చింది మరి సెంట్రింగ్ వాళ్ళు గతంలో 16వ తారీఖు నుంచి బంద్ పిలిపించారు. మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ కొంతమంది వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు సెంట్రింగ్ మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అని ఒక నినాదం చేయడం, ఆ తర్వాత మేస్త్రీలు అనేవాళ్ళు, బ్రోకర్లు ఒక దుష్కారం ప్రతి దగ్గరికి వెళ్ళి ర్యాలీలతో తిరిగి
అందరికి తెలంగాణ వాళ్ళకి కూడా చెప్పి అందరం తీసుకొచ్చాం. ఈరోజు మన చలో ఇందిరా పార్క్ అనే ఒక కార్యక్రమం మీద మహా ధర్నా జరుగుతున్న పెద్ద సభ ఉంది. దానికి మేము కూడా మా తరఫు నుంచి ఇస్నాపూర్ నుంచి ఒక 100 మందితోటి మద్దతు ప్రకటించి ఆడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. కాబట్టి మన మీడియా సహోదరులందరూ మాకు కూడా చేతనంత సహాయం చేసి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళి మాకు కూడా మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా తూఫాన్ మున్సిపాలిటీలో 4వ వార్డులో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం కౌన్సిలర్ జైపాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షపు నీరు నిల్వ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. ఇక్కడ గల్లీలో వేసుకున్నాను, చీకట్లా ఉన్నది. అది నంబర్ ఉన్న దానికి ఏ స్తంభంకి అయితే లైట్ లేదు, ఆ స్తంభం కట్టేసి మనం వాళ్ళ ఫోన్ నెంబర్ 7 అది 8 ఉన్నది. అక్కడ బెస్తోళ్ళ కలిపి 8 ఉన్నది. 16 లైట్. ఆ మసీదు దగ్గర నుంచి ఇక్కడ మన అభ్యర్థులు 5-6 కొత్త వేసిన దానికి ఆల్రెడీ వేసారు. అది కంపల్సరీ కావాలి సార్ వాటికి. దాంతో పాటు ఈ మిషన్ భగీరథ మాన్యువల్ ఉన్నది. దాంతో అట్లా రోడ్కు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒకటి దగ్గర 6 మాన్యువల్స్ అది ఇరిగేషన్ వాళ్ళకి వస్తేనే రిమూవ్ చేస్తారు సార్. అది రోడ్కు కొద్దిగా ఎక్కువ. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. 1982-84 మధ్య ఐలాపూర్ పరిధిలో సుమారు 495 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన 3000 మందికి పైగా ప్లాట్ యాజమానులు ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలుగా కేసులు కొనసాగుతుండటంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్లాట్ యాజమానులకు సమాచారం, న్యాయ సహాయం అందించేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేము ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ మెంబర్స్. ఇక్కడ మాది హైదరాబాద్లో ఉండేది గతంలో ఆఫీసు. దాని బ్రాంచ్గా ఈరోజు ఇక్కడ విరంగూడలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసినామంటే ఇక్కడ మాకు గతంలో 82 నుంచి 88లోనే మాకు అందరికీ 3000 మందికి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇక్కడ పాత అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్గా మేము ఇక్కడ ఐలాపూర్లో ల్యాండ్ హోల్డర్స్గా మేము ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి కోర్టులో కేసులు కొట్లాడుతున్నాము. మా ఫాదర్ కూడా చనిపోయి 1982 to 87 గ్యాప్లో ఉన్నారు. అదే టైంలో విద్యుత్ అసోసియేషన్ వాళ్ళకు కూడా జరిగింది. అది హెచ్ఎండి అప్రూవ్డ్ కూడా అయిపోయింది లేఅవుట్. మేము అప్పుడు హెచ్ఎండి అప్రూవ్డ్కి పోలేదు, ఇంకా మేము కన్వర్షన్ చేసుకోలేదు. వాళ్ళ లేఅవుట్ ఇంకా హెచ్ఎండి అప్రూవ్డ్ కూడా అయిపోయింది. ఇది 2005లో జేసీ భీమా నాయక్ గారిలో ఇది ఆయనకి సుమోటో రైట్స్ లేకుండా కూడా సుమోటోగా దీన్ని ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు ఇంతమంది ప్లాట్ ఓనర్స్ సేల్ డీడ్స్ మీద ఫామ్ హౌస్ కట్టిండు. మేము రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తెచ్చి మాకు ఛాలెంజ్ చేస్తున్నాం. మాది 80 స్టోన్స్ వాళ్ళే వాదిస్తామని. అటు స్టోన్స్ పోయినాయి, పైసలు పోయినాయి, అన్ని పోయినాయి. మళ్ళీ వాళ్ళే మనుషులను పెట్టి కొట్టిరు అందరు. ఒక్కొక్క ప్లాట్ మా దాంట్లో 200, 300, 500. ఇది 1982 నుంచి 84లో ఉన్నారు. ఈడ ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరూ 99% ఎస్ఐలు రిటైర్డ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు, రెవెన్యూలు ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, ఈనాడు రిపోర్టర్లు ఉన్నారు. అప్పట్లో ఈనాడు రిపోర్టర్లు మా దగ్గర 90 మంది ఉన్నారు. ఇప్పుడు మా ప్లాట్ ఓనర్స్ ఈనాడు రిపోర్టర్స్. మీరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పోతే సగం మంది రిపోర్టర్ల ఫాదర్లు. పటాన్చెరు నియోజకవర్గం నందిగామ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య, ఒంటరి మహిళా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై సమీక్ష జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం సమన్వయంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మన స్తంభాలు, ఒరిగిన స్తంభాలు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు వెంటనే రెక్టిఫై చేయాలి. ఈ గ్రామంలో బానూరులో కూడా ఒకటి కంప్లైంట్ వచ్చింది. అవన్నీ కూడా మీరు మీ శాఖ తరఫున కూడా మనం ఇది దగ్గర ఇది 4వ గ్రామ సభ సార్. వచ్చిన 6 నెలల్లో ఇది 4వ గ్రామ సభ. 4వ గ్రామ సభలో కూడా మన గ్రామస్తులు అందించిన సమస్యలన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు ఒకటిగా పరిష్కరించుకోవడం జరుగుతుంది సార్. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా మన గ్రామ ప్రజలకు అందించడంలో భాగంగా బిఎల్ఓస్, 2 అంగన్వాడీ టీచర్లు, ఒక ఆశా వర్కర్, నేను సార్, మొత్తం 4 బిఎల్ఓల ద్వారా కూడా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాం సార్. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సార్ చెప్పినట్టు వాళ్ళు అందించే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరందరూ అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఈ గ్రామ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చెప్పే ప్రతి కార్యక్రమానికి మా గ్రామ పంచాయతీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి పాలకవర్గం మన గ్రామ పంచాయతీ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కూల్ గ్రామంలో చైర్మన్ మోటా సుమలత ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, శానిటేషన్, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి సమస్యలపై చర్చించారు. అలాగే చెత్త వర్గీకరణ, ఓటర్ జాబితా సవరణ, సెన్సస్ పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. 19th మరి మనోళ్ళు పాలన ఉన్నారు, మరి వ్యతిరేకించి ఇక్కడ నుంచి ఇస్తే బాగుండేది, కానీ అదొకటి ఇంపార్టెంట్. అక్కడ ఇచ్చిన మన కాలనీలు పెరిగినాయి, అక్కడ కూడా అవసరమే యథావిధిగా ఓపెన్ చేయడానికి దాంట్లో మెన్షన్ చేసి ఇవ్వండి. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ గ్రామం విలేజ్లో నీటి సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎవరి ప్రైవేట్ ఉందో దానికి తెలియాలి వాస్తవానికి. ఇప్పుడు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాము. పార్సల్ నేను ఏమంటా కాక ఒక్క నిమిషమే. నా ఇంట్లో మీకు తెలుసు 30 years నుంచి ప్రాబ్లం ఉంది. ఎంబడే రాసి మీకు సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ తొలగిపోతాయి కదా. అవి అలా పెండింగ్ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాల కింద చనిపోయిన పేర్లు ఇప్పటికి ఉన్నాయి. మరి బిఓలకు తెలియకుండా ఎలా ఉంటున్నాయి? గ్రామంలోనే కదా వాళ్ళు ఉండేది. లోకల్ బిఓలకు అయితే ఖచ్చితంగా తెలియాల్సిందే. తెలిసినప్పుడు ఇమీడియట్గా రాసేసి చనిపోయిందని తీసేయండి. అందులో భాగంగానే ఇప్పుడు మన ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మనకు వచ్చింది. అది గుర్తుపెట్టుకొని చేస్తా ఉంటే ఇలా సమస్యలు రావు కదా. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అదే అయితే వెళ్ళి ఇప్పుడు మీకు ఆల్రెడీ లోకల్ వాళ్ళే కాబట్టి మీకు అన్ని తెలుసు. ఆ చనిపోయిన వాళ్ళు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం ఏఎస్డీ లిస్ట్. పల్లిలో గల పలు సమస్యల పరిష్కారం కొరకు విన్నపం. మీరు వేరే డ్యూటీస్ పెట్టడం వల్ల తను రావట్లేదు. మాకు ఓన్లీ చిట్కూల్ వార్డ్ ఆఫీసరే కావాలి, తను ఇక్కడే ఉండాలి. ఇంటి నెంబర్ ఇవ్వాలంటే ఏదో ఒక డాక్యుమెంట్ అందులో అప్లోడ్ చేయాలి. వెళ్ళిపోయారు ఆయన నా పెడుతుంటాడు. ఎలక్షన్ దానికి కానీ, లేక సెన్సెస్ కానీ, ఈ రెగ్యులర్ డెవలప్మెంట్ కానీ, దీనికి వీడియో కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్ జరుగుతున్నప్పుడు గంట అరగంట దాని మీద ఉంటుంది. మీకు కాల్ వచ్చినప్పుడు లేపలేని పరిస్థితి ఉంటుంది. నేను కట్ చేయలేను. అందుకని కొన్నిసార్లు మేము మా కౌన్సిలర్స్ కూడా చెప్తుంటారు, మీరు ఫోన్ లేపలేసారంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఒక నెల చూశారు, దాని తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూర్చున్న ముందర వీడియో కాల్ నడుస్తుంటుంది కాబట్టి నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అర్థమై మీదనుంటే మెసేజ్ పెడతారు, వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు, పర్లేదు. నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకన్నా ఎమ్మెల్సీ కోదండరాం. గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు. వరంగల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించిన ప్రజాప్రతినిధులు. లక్సెట్టిపేటలో ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోలీస్ అధికారులు. చైన్ స్నాచింగ్ కేసులలో నిందితులను అదుపులోకి తీసుకున్న అంబర్పేట్ పోలీసులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.